ఇక్కడ సందీప్ని నమ్ముతున్నారా బీజేపీ పార్టీని నమ్ముతున్నారా? ప్రతి ఒక్క వ్యక్తి బీజేపీని నమ్ముతున్నారు, సందీప్ని నమ్ముతున్నారు. సందీప్ భాయ్ మీలాగా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అంటే వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా వాగ్దానాలు ఇస్తుంటారు. సో ఎందుకు సందీప్ని నమ్మాలి? నాకు రాష్ట్ర స్థాయి నాయకులతో, సెంట్రల్లో ఉన్న కేంద్ర స్థాయి నాయకులతో అందరితో పరిచయాలు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి చేయగలను. ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసి ఒక కౌన్సిలర్ కూడా గెలిపించలేరు అనుకుంటా మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి. రేపు సందీప్ని గెలిపిస్తారా? 2014లో మనకు మున్సిపల్గా ఏర్పడ్డది. ఇప్పటి వరకు బీజేపీ అనే వ్యక్తి ఇక్కడ నిలబడలేదు. మేము నిలబడాలి అని కోరుకున్నాము. మొదటి వ్యక్తిగా నువ్వు బరిలోకి దిగినాము, నీకు బలం మేము చేకూరుస్తాము. నేను ఒకవేళ ఒక వ్యక్తిని వెళ్ళి కలవడం మర్చిపోతే కూడా వాళ్ళే నన్ను కలిసి చెప్తున్నారు. దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏమో పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా వస్తాయి నిధులు అంటున్నాను. ఇప్పుడు ప్రతి పైసా ఇక్కడ మున్సిపాలిటీకి వస్తుంది రాష్ట్ర పార్టీ నుండి కాదు, సెంట్రల్ పార్టీ నుంచే వస్తుంది. సో షాద్నగర్ మొదటి బోని మీదేనా బీజేపీ గెలిచేది? షాద్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులో చైర్మన్ కూడా బీజేపీ కొట్టబోతుంది. అధిక మెజారిటీతో గెలవబోతున్నాము. ఈ 20 వార్డులో బీజేపీ పార్టీ అనేది అధిక మెజారిటీతో గెలవబోతుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ హోరాహోర్లో ప్రజెంట్ మనం షాద్నగర్ నియోజకవర్గం 20 వార్డులో ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అందెల సందీప్ బరిలో ఉన్నారు. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వని ప్రజలు ఈసారైనా సరే అవకాశం ఇస్తారా, అండ్ కౌన్సిలర్లని గెలిపించుకుంటారా లేదా అనేది, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సందీప్ ప్రచారం ఏ విధంగా ఉందనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సందీప్. జై శ్రీరామ్ రాజు గారు. బాగున్నారా? బాగున్నాను. ఎట్లా నడుస్తుంది? నేను బాగున్నా. ప్రచారం ఎట్లా నడుస్తుంది? ప్రచారం చాలా బాగా నడుస్తుంది. నేను ఫీల్డ్లోకి దిగిన తర్వాత అందరి నుంచి పాజిటివ్గా వెళ్తుంది. అందరూ ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వారు కానీ చెప్పే బూటక మాటలు నమ్మట్లేదు. అభివృద్ధికి ముందుండే బీజేపీని నమ్ముతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారవేత్తలు చాలా మంది ఉన్నారు. మొన్న మోడీ గారు మనకు జిఎస్టీ రూపంలో అది తగ్గియడం వల్ల మన ఇండియా జీడిపి కూడా గ్రోత్ వచ్చింది. దాన్ని నమ్ముతున్నారు అందరూ. మేము బీజేపీనే గెలిపిస్తాము, మీరు రావాల్సిన అవసరం లేదు, మాతో మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మేము బీజేపీకే ఓటేస్తాము, మీరు ఎవరు ఇలా పడ్డా బీజేపీ ఓటేస్తామని చెప్పి వాళ్ళ స్పందన వింటున్న కొద్దీ ఆనందంతో ఉత్సాహం అవుతుంది. సో ఇక్కడ సందీప్ని నమ్ముతున్నారా బీజేపీ పార్టీని నమ్ముతున్నారా? ప్రతి ఒక్క వ్యక్తి బీజేపీని నమ్ముతున్నారు, సందీప్ని నమ్ముతున్నారు. మొదట బీజేపీని కూడా నమ్ముతున్నారు. ఇంకో సందీప్ అనే వ్యక్తిని ఎందుకు నమ్ముతున్నారంటే ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఇక్కడ నేను పుట్టి పెరిగింది 20 వార్డులోనే. 20 వార్డులోనే పుట్టి పెరిగాను. వీళ్ళ మధ్యలో పెరిగాను. ఒక్కొక్కరిని మా వ్యక్తులుగా అనుకొని పెరిగాను. కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యునిగా పెరిగాను. మరొక విషయం ఏంటంటే బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి ఈ వార్డు గురించి కృషి చేస్తున్నాను. మన పటేల్ రోడ్ ఉంది కదా, ఆ పటేల్ రోడ్ లో 75 లక్షలు శాంక్షన్ అయితే కూడా ఆ పటేల్ రోడ్ ని చేపించడానికి చాలా ఏళ్ళు పట్టింది. దానికోసం నేను పోరాడి మున్సిపల్ ఆఫీస్ లో ప్రపోజల్ పెట్టి దానికి మున్సిపల్ ఆఫీస్ ని అడిగి. ఇంకొక విషయం ఏంటంటే మన శివంజనేయ స్వామి గుడి ఉంది పటేల్ రోడ్. ఆ శివంజనేయ స్వామి గుడి వెనకాల కూడా చెత్త పేరుకపోయింది. ఒకప్పుడు చెత్త పేరుకపోయి దానివల్ల ఆ గల్లీలో ఉన్న డెంగ్యూ వైద్యులతో ఇబ్బంది పడుతున్నారు జనాలు. కొన్ని లైట్లు అన్నీ ఉన్నాయి కానీ కొన్ని లైట్లు వెలగట్లేదు. అవన్నిటి గురించి కూడా నేను మున్సిపల్ ఆఫీస్ లో మాట్లాడడం జరిగింది. ఇవి తొందరగా నిర్మించకపోతే ధర్నా చేస్తా అని చెప్పి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ప్రజా పోరాటంలో ఉన్నారు. అప్పటి నుంచి ప్రజా పోరాటంలో ఉన్నాను. 20 వార్డులో ఈ కష్టం వచ్చినా సందీప్ ఉంటాడు. మొన్నటి వరకు కూడా మన ప్రజలతో మన గంజిలో ప్రతి ఒక్క వ్యక్తిని కలవడం జరిగింది. మీ సమస్య ఉంటే చెప్పండి నేను చేస్తాను, మీ సమస్య ఉంటే చెప్పండి చేస్తానంటే, ఇక్కడ ఇలా పేరుకపోయింది ఇది అయిందంటే కూడా వెంటనే స్పందించి దాన్ని క్లీన్ గా చేసి చేయడం జరిగింది. స్వచ్ఛ గంజి చేశాను. అయితే ఇప్పుడు సందీప్ భాయ్ మీలాగా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అంటే వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా వాగ్దానాలు ఇస్తుంటారు. సో ఎందుకు సందీప్ ని నమ్మాలి? అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అధికార పార్టీ అయినా నమ్మొచ్చు కదా. తర్వాత ప్రతిపక్షంలో బలంగా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ని నమ్మొచ్చు కదా. సో ఇప్పటి వరకు బోని కొట్టినటువంటి బీజేపీ అభ్యర్థి సందీప్ ఎందుకు ఓటేయాలి?
రాజుగారు, మీరు అధికారంలో ఉంది, అధికారంలో మేము కూడా అధికారంలో ఉన్నాము, కేంద్రంలో ఉన్నాము, సెంట్రల్లో ఉన్నాము. సెంట్రల్ నుంచి నిధులు తెచ్చే ఉంది. నాకు రాష్ట్ర స్థాయి నాయకులతో, సెంట్రల్లో ఉన్న కేంద్ర స్థాయి నాయకులతో అందరితో పరిచయాలు ఉన్నాయి. ఓకే. ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి చేయగలను. ఇంకొక విషయం ఏంటంటే, నేను గెలిస్తే చేయాలనుకున్న పనులు కూడా చాలా ఉన్నాయి. అవి ప్రతి ఒక్క పనిని నిర్వహిస్తాను. నన్ను నమ్మడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి నేను చేయాల్సిన పనిని చేరుస్తాను. చేయాలనుకున్న పనిని కూడా వాళ్ళకి చెప్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన అంటుండ్రు కదా, 20 సంవత్సరాలుగా నాకు తెలిసి మీకు మంచి పట్టు ఉంటుంది వాటిలో. అవును. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా మేజర్గా ఉన్నాయి చెప్తారా? చెప్తానండి. అంటే తెలుసా సమస్యల గురించి? చెప్తానండి. ఇప్పుడు మా వార్డులో శివంజనేయ స్వామి గుడి ఉంది. ఓకే. మరియు శ్రీరామ్ మందిర్ ఉంది. పంచముఖి ఆంజనేయ స్వామి గుడి ఉంది. గణేష్ వినాయకుని మార్కెట్లో వినాయకుని గుడి ఉంది. ఈ 4 గుడులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇది మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. ఆదివారం కూడా ఇక్కడ పెద్ద మార్కెట్ అవుతుంది. ఇక్కడ రోడ్ క్లీన్నెస్ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఆదివారం రోజు వాళ్ళ వ్యాపారాలు చేకూరుస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మరి ఇక్కడ గంజిలో ఉన్న వీళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానికి సమానాయం చేయాల్సిన ఉంది. అది నేను నిర్వహిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 4 గుడులని అభివృద్ధి చేస్తాను. మన శ్రీరామ్ మందిర్, ఈ షాద్నగర్ మున్సిపాలిటీలో మొత్తంలో శ్రీరామ్ మందిర్ గుడి ఉంది, నా వార్డులోనూ ఉంది. మేము రామనామం ప్రకారము శ్రీరాముని నమ్ముకున్న శ్రీరామ సైన్యం కాబట్టి ఈ శ్రీరాముని గుడిలో ప్రతి శ్రీరామనవమికి ఒక ఉత్సవాలు చేపించాలనే ఆలోచనతో దిగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎలాంటి దొంగల అపాయం కానీ ఎలాంటి అపాయం కలగకుండా ఈ వార్డులో ప్రతి ఒక్క చోట సీసీ కెమెరా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మరి ఈ వార్డుని మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి అభివృద్ధి చెందిన వార్డుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారంలో 2 సార్లు అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏందో నా సయాన నేనే తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ యువకులు ఉన్నారు, మా వార్డులో యువకులు ఉన్నారు. ఆ యువకులకు కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి ఈ షాద్నగర్ అనేది అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, చాలా కంపెనీస్ ఉన్నాయి. కంపెనీకి నేనే సయానా వెళ్ళి ఎలాంటి వారికి ఏమైనా ఉద్యోగాలు చేయాలనుకుంటే దాని గురించి మాట్లాడి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను. మరి కొంతమంది యువకులకు నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర తగిన ధనం లేదు. నేను వ్యాపారంలో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను. వ్యాపారం నాకు ఒక ప్లానింగ్ ఉంది, ఒక విజన్ ఉంది. ఇలాంటి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, కానీ మా దగ్గర ధనం లేదు అన్న వాళ్ళకి మన కేంద్రం నుంచి పథకం ఉంది. ఆ పథకాన్ని వాళ్ళకు చేర్చేలా సహకరిస్తాను. అయితే ఇప్పుడు గెలిస్తేనే ఇవన్నీ చేస్తారా, లేకపోతే ఓడినా కూడా ప్రజల దగ్గర ఇదే వాటిలో అభివృద్ధికి తోడ్పాటు అవుతారా? గెలిచినా ఓడినా నేను గెలవక ముందు కూడా ఈ పార్టీలో చేరినప్పటి నుండి అభివృద్ధికి తోడ్పడ్డాను. గెలవకపోయినా అభివృద్ధి చేస్తాను. మరియు గెలిచిన వాళ్ళు చేస్తా అన్న హామీలను కూడా నేను గుర్తించుకొని వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా వాళ్ళకి గుర్తు చేసి మరి చేసేలా చేస్తాను. నా ప్రజల కోసం నిరుక్షణం యుద్ధం చేస్తాను. కాన్ఫిడెన్స్ ఉందా? 100% పక్కాగా నేనే గెలుస్తున్నాను. అధిక మెజారిటీతో 20 వార్డులో గెలవబోతున్నాను. అంటే కళ కాదండి, నేను చేసిన సర్వే ప్రకారం 20 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తులతో అందరూ బీజేపీని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు రేపట్లో ఇవి కాంగ్రెస్ చెప్పే బుట్టకన మాటలు కానీ ఈ బీఆర్ఎస్ చెప్పే బుట్టకన మాటలు ఎవరు నమ్మట్లేదు. నేను అడిగిన ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసి ఒక కౌన్సిలర్ కూడా గెలిపించలేరు అనుకుంటా మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి. రేపు సందీప్ ని గెలిపిస్తారా? నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. సందీప్ అనే వ్యక్తిని ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు వచ్చి తెలుపుతున్నారు. నేను అడగక ముందుకే నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి బీజేపీ నుంచి ఇప్పటి వరకు మన మున్సిపల్ అయ్యి 2014లో మన మున్సిపల్గా ఏర్పడ్డది. ఇప్పటి వరకు బీజేపీ అనే వ్యక్తి ఇక్కడ నిలబడలేదు. మేము నిలబడాలి అని కోరుకున్నాము. మొదటి వ్యక్తిగా నువ్వు బడిలోకి దిగినావు, ధైర్యం చేసినావు, నీకు బలం మేము చేకూరుస్తాము, నీకు బలం చేకూరుస్తామని చెప్పి ఫోన్ల ద్వారా కానీ నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం ద్వారా కానీ నేను ఒకవేళ ఒక వ్యక్తిని వెళ్ళి కలవడం మర్చిపోతే కూడా వాళ్ళే నన్ను కలిసి చెప్తున్నారు. దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటేనే మత రాజకీయాలు చేస్తుంది,
జై శ్రీరామ్ అనే నినాదంతో వెళ్తారంటారు. మీ వార్డులో కూడా మీరు అందరితోటి కలిసిపోతున్నారా, లేకపోతే ఒక వర్గానికి మాత్రమే నేను సందీప్ అనే వ్యక్తి లీడరా? రాజుగారు, నేను పుట్టింది హిందూలో, అలాంటి మాత్రాన నాకు ఎలాంటి మత భేదం లేదు. కాకపోతే రాముడు మా దైవం. నేను జై శ్రీరామ్ అనే పలుకుతాను. ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క పథకాన్ని చేకూర్చేలా చేస్తాను. ముస్లిం అయినా, ముస్లిం సోదరులకైనా, హిందూ సోదరులకైనా ప్రతి ఒక్క పథకాన్ని చేకూరుస్తాను. అలా అని చెప్పి ఓట్ బ్యాంకింగ్ కోసము టోపీ పెట్టుకొని అలాంటివి చేయను. ఎందుకంటే నేను హిందూ దైవాన్ని, నేను పుట్టింది హిందూ, కానీ నా హిందూ మతం నేర్పింది పరమతాన్ని గౌరవించమని. అది ఖచ్చితంగా చేస్తాను. సో అది చేస్తారు, అంతేగాని ఇక్కడ ఒక నినాదంతో అట్లా ఏం వెళ్ళారు. అలా ఏం వెళ్ళారు. నాకు బీజేపీ, నేను ఏమంటున్నా సందీప్ భాయ్, మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏమో పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా వస్తాయి నిధులు అంటున్నాను నేను, సెంట్రల్ నుంచి అంటే ఎట్లా ఫైట్ చేస్తారు? ఇప్పుడు మన బీజేపీ నుండి, కేంద్రం నుండి చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పైసా ఇక్కడ మున్సిపాలిటీకి వస్తుంది మన రాష్ట్ర పార్టీ నుండి కాదు, సెంట్రల్ పార్టీ నుంచే వస్తుంది. ఓకే, అది జనాలకి వివరిస్తున్నారా? వివరిస్తున్నాం. జనాలకి అర్థమవుతుంది. అర్థం కాకపోతే కూడా కూర్చొని అర్థమయ్యేలా చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ మరి ఎలక్షన్స్ అంటేనే పైసా అని చెప్పేసి ఒక అంటే చూస్తున్నాం మనం. రీసెంట్ గా మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, విషయము పైసలు అనేది ఎలక్షన్ లో పనిచేయదు. ప్రజలను ఆ పైసలు ఇస్తేనే ఇస్తారని చెప్పి వేరే పార్టీ వాళ్ళని నిందించడం జరుగుతుంది. ప్రజలు అట్లాంటి వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు, ప్రతి ఒక్క ప్రజలు అప్డేట్ అవుతున్నారు. పైసలు ఇచ్చేవాడిని గెలిపించాలా, మనకు అభివృద్ధి చేసేవాడిని గెలిపించాలా అని చెప్పి అప్డేట్ అవుతున్నారు. ఓకే, సో అంటే ఇక్కడ పైసా ఏం పనిచేయదు, వ్యక్తిగతంగా సందీప్ అనే పేరు పనిచేస్తుంది. మీరు ఒక విషయం వినండి, ఏ ఎలక్షన్ లో కూడా పైసా పనిచేయదు. అదొక మన ఊహం. ఓకే, మనం అనుకోవడం, దానివల్ల ప్రజలను నిందించడం జరుగుతుంది. ప్రజలు అంత అమాయకులేం కాదు, నువ్వు ఇచ్చినప్పుడు తీసుకుంటారేమో. మెయిన్ 20 వార్డుల మీ బలం ఏదంటారు, బలహీనత ఏదంటారు, బలగం ఏదంటారు? నా బలం మోడీ, నా బలం కమలం పువ్వు. నాకు బలహీనత అంటే ఏమీ లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరితో అతి సన్నిహితంగా ఉంటున్నాను, ప్రతి ఒక్కరితో ఒక సోదరులా భావిస్తున్నాను. అలాంటి బలహీనతలు అంటూ ఏమి లేవు, బలమే ఉంది. 20 వార్డులో నాకు 100%. సో డెఫినెట్ గా ఆదరిస్తారు. డెఫినెట్ గా ఆదరిస్తారు. కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. పక్కాగా గెలుస్తున్నారు. 100% అధిక మెజారిటీతో గెలవబోతున్నాను ఈ 20 వార్డులో. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇందాక చెప్పాను కదా హామీలు, నేను నిత్యం నమ్మే మల్లికార్జున స్వామికి మీద, నా వార్డులో సంబంధించిన వినాయకుని గుడి మీద, పంచముఖి ఆంజనేయ స్వామి, రామ్ మందిర్, స్వాంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఎప్పటికైనా బీజేపీ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. ఇయ్యలేని ఉట్టి బూటక మాటలు, బూటక హామీలు ఇయ్యదు ఈ బీజేపీ పార్టీ అనేది. పక్క పార్టీ లాగా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉంది, 6 పథకాలు అన్నది. ఏ పథకం నిర్వహించింది? ఒక బస్సు పథకం నిర్వహించింది, తర్వాత ఇంకే పథకం నిర్వహించింది. కానీ బీజేపీ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా నిర్వహించింది. నా పార్టీ నాకు ఆ సిద్ధాంతం నేర్పింది, ఆ సిద్ధాంతం నేర్చుకొని వచ్చిన వ్యక్తిని నేను. ఓకే, సో డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ అయితే ఉంది, పక్కా గెలుస్తున్నాను. సో షాద్నగర్ మొదటి బోని మీదేనా బీజేపీ గెలిచేది? ఈసారి షాద్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులో చైర్మన్ కూడా బీజేపీ కొట్టబోతుంది. ఇది ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు గెలుస్తానడమే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. లేదు, ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది? 13వ తారీఖు మాట్లాడదాం. 13వ తారీఖు మాట్లాడదాం, పక్కాగా మాట్లాడదాం. అధిక మెజారిటీతో గెలవబోతున్నాము. ఈ 20 వార్డులో బీజేపీ పార్టీ అనేది అధిక మెజారిటీతో గెలవబోతుంది. చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజు గారు. జై శ్రీరామ్, జై భారత్. ఓకే, రైట్. సో ఇది అందేలా సందీప్ తోటి స్పెషల్ చిట్చాట్. మరి 20 వార్డులో సందీప్ తోటి డెవలప్ అవుతుంది అని మీరు భావిస్తే, సందీప్ పైన మీకు నమ్మకం ఉందని మీరు అనుకుంటే, డెఫినెట్గా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.